మన ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో మరొక దినములో ఉదయకాలమందు కృపావాక్యమును ధ్యానం చేయటానికి మనలను ప్రభు సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే మరి ప్రతిరోజు కూడా ఉదయకాలపు కృపావాక్య ధ్యానాలలో పాల్గొంటూ వాక్యాన్ని విని బలపడుతున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనకు ప్రభు ఇచ్చిన వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25, 26 వచనాలని మనం చదువుకుందాం. ఇక్కడ రాయి ఉన్నటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. నీ కనులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ మాటలను వివరించి బోధించు నాయన. ప్రతి ఒక్క అర్థాన్ని బయలుపరచు నాయన. బిడ్డలు అనేక మంది నీ మాటలు వింటూ ఉన్నారు. వారికి ఆశీర్వాదకరంగా మార్చమని, బిడ్డల్ని ప్రభు బలపరచమని, స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలలో ఒకరు స్థిరపడము అనేది జరగాలంటే, స్థిరులుగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే మాట మనం చూసినప్పుడు, ఆ స్థిరులుగా ఉండాలి అంటే వాళ్ళు నడిచేటువంటి మార్గములో వాళ్ళు స్థిరపడాలి అని అంటే ఆ మార్గము సరళముగా ఉండాలి. ఇలాంటి మరి ఆటంకాలు, అడ్డంకులు, మరి ఎలాంటి అప్ అండ్ డౌన్లు కాకుండా వెళ్ళటానికి మరి అవి సరళముగా ఉండాలి. అలాగుండాలి అంటే, అలాగుంటే నువ్వు స్థిరపరచబడతావు. అలాగుండాలంటే ఏం చేయాలి అని అంటే, నీ కన్ను ఇటు అటు చూడక సరిగాను అని రాయబడింది. ఇటు అటు చూడక సరిగాను అంటే, వెళుతున్నప్పుడు మరి ఇటు అటు కుడి ఎడమల కొన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కొన్ని వాటిని చూచినప్పుడు కంటి చూపు ఆ ఆకర్షణ మీదకి వెళ్ళినప్పుడు కంటితో కూడా మనసు కూడా దానితో ఏకీభవించి ఆ యొక్క చూసినటువంటి వాటిని వారి యొక్క మదిలోకి తెచ్చుకొని వాళ్ళ యొక్క తలంపుల్లోకి తీసుకువెళ్ళి దాని గురించి ఆ ఆశ దురాశగా మారి అది మరి తన వెళ్తున్నటువంటి మార్గాలకు అవి ఆటంకంగా ఉంటాయి. పోవలసినటువంటి మార్గము సత్య మార్గము, అది జీవ మార్గము, పరిశుద్ధమైన మార్గము, అది వాక్యానుసారమైనటువంటి ఉపదేశ క్రమంలో ఉన్నటువంటి మార్గము. ఆ మార్గములో మలినము కానీ, అపవిత్రత కానీ మరి ఏది కూడా అది నీకు అడ్డుపడకుండా ఉండాలి అంటే, నీవు కుడికి ఎడమకి ఇటు అటు చూచినప్పుడు ఆ చూసినటువంటి వాటిని నీవు నీలోకి తెచ్చుకొని వాటి నెరవేర్పు కొరకు వాటి విషయంలో ఆశ కలిగి ఏదేదో చేయాలని, ఏదేదో జరగాలని వాటి వైపు నీకు ఉన్నటువంటి మార్గం కాకుండా
వాటి మార్గంలోకి వెళ్ళి అవి నీ మార్గంలో తెచ్చుకోవటానికి ఆలోచన అనేది అధికమవుతుంది. దాన్ని బట్టి నీ మార్గము సరళము అనేది ఉండదు. ఇప్పుడు నీ మార్గం అంతా కూడా ఆశలు, అడి ఆశలు, దురాశలు, వీటితోనే మరి అందులో మళ్ళీ ఊహలతో కూడినటువంటి ఊహా జీవితాలు అనే లోపల ఈ మార్గం అంతా కూడా చిన్న చిన్నగా ముయ్యబడుతూ అది సరళంగా ఉండదు. కాబట్టి మనసు అనేది ఇంకా నిలకడనేది ఉండదు. కాబట్టి మరి ఆ యొక్క స్థిరపడము అనేది జరగనటువంటి పని. అందుకని ఎప్పుడు కూడా నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలెను. కుడికి ఎడమకు తిరగకుండా నువ్వు చూడవలసింది మరి నేరుగా సూటిగా చూడాల్సిందే. కానీ అలాంటి వాటిని చూడకుండా ఉంటే నీ మార్గంలోకి అవి రావు. వాటి మార్గంలోకి వెళ్ళి అవి నీ మార్గంలో తెచ్చుకొని అది నీకు ఆటంకంగా నువ్వు ముందుకు సాగటానికి, నీ జీవితంలో బాగుపడటానికి, స్థిరపరచబడటానికి అవి ఆటంకములుగా ఉంటాయి. కనుక మరి స్థిరపడాలి అంటే నీలో ఉండవలసినటువంటిది ఏంటో, ఉండకుండా తీసివేసుకోవాల్సినటువంటిది ఏందో అనేది ఇక్కడ సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25, 26 వచనం ప్రకారంగా మనకు తెలియచేయబడుతున్నది. ఈరోజు స్థిరపడుట, స్థిరము అనేది మనము మరి తెలుగు పదమును చూసినప్పుడు ఏమని చెప్పబడుతుందంటే నిలకడగా మరి దొక్కుట, లేదంటే నిలబడడం అనేది స్థాపించబడడం. దైవికంగా ఆ పదాన్ని మనం పలకాలంటే దేవుడు మనలను బలపరిచి స్థిరంగా నిలబెట్టడం, ఆత్మీయంగా దృఢముగా ఉండడం, దేవుడు మనలను స్థిరపరచడం. ఈ విధంగా మనము స్థిరపడము అనేది, స్థిరులుగా ఉండడం అనేది మనము చేయగలము, ఉండగలం. చాలా వరకు మరి చెప్తారు, మేము స్థిరపడిపోయినాము, మేము ఆ ప్రాంతానికి వెళ్ళి మాకు అక్కడ అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అక్కడ మేము స్థిరపడిపోయినాము, మా బిడ్డలు మంచిగా స్థిరపడిపోయారు, ఇప్పుడు మా బిడ్డల కుటుంబాల విషయంలో మాకేమీ కూడా బెంగలేదు అని చెప్తూ ఉంటారు. కానీ అది లోక సంబంధంగా పెళ్ళి అయిపోతే, ఉద్యోగం వస్తే, పిల్లలు వస్తే, అలాగనే మరి మంచి ఇల్లు కట్టుకుంటే, మంచి మరి స్థలాలు ఉంటే, పొలాలు ఉంటే, మంచి బంగారు ఉంటే, డబ్బు ఉంటే, మంచి వసతులు ఉంటే, ఇంకా లైఫ్లో హ్యాపీగా సెటిల్ అయిపోయినాం, వెల్ సెటిల్డ్ అని చెప్పుకుంటూ ఉంటారు. అది లోకంలో ఉన్నటువంటి లోక మనస్తత్వం కలిగినటువంటి వారు చెప్పేటువంటి మాటలు. అయితే మనం స్థిరపడాలంటే వాక్యానుసారంగా మనం చూసినప్పుడు స్థిరపరచువాడు, బలపరచువాడు దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని స్థిరపరచాలి, కానీ ఆయన మనల్ని స్థిరులుగా నిలబెట్టాలి. కానీ మరి ఈ వస్తువుల వలన, ఆ ఉద్యోగుల వలన, ఆస్తి వలన కాదని మనం తెలుసుకోవటానికి వాక్యంలోకి వెళ్ళినప్పుడు వాక్యం మనతో చెప్పే మాటల్ని మనము మరి శ్రద్ధగా విని నేర్చుకుని సరిచూసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనములో అక్కడ మరి దేవుడు తన బిడ్డలకు ఆయన ఇస్తున్నటువంటి మాటలు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడైనయు, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి ఆయన తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడనియు, తను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా మరి నశింపచేటుకు వారి దండన విధించి
విధించువాడుననియు వారికి దండన విధించువాడుననియు నీవు తెలుసుకొనవలెను. ఇది వాక్యం చెప్పేటువంటిది. ప్రభు నేను ప్రేమిస్తున్నావా? మరి ఆయనే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించేటువంటి వాడిగా ఉన్నప్పుడు ఆయన నీతో నిత్య నిబంధన చేసుకొని ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన నిన్ను ఆజ్ఞ విన్నటువంటి వాడుగా ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞను అనుసరిస్తున్నావు కాబట్టి ఆయన నిబంధన చేసి నిన్ను స్థిరపరుస్తాడు. ఆ నిబంధన మరి ఆయనతో నీకు ఆయనతో ఉన్నటువంటి నిబంధన అది ఏది అనేది నీ జీవితంలో ప్రభు ఏమి చేయాలి, ఏం చేస్తాను, ఏం చేయబోతున్నానో అన్నప్పుడు నీవు కూడా ఎలాగుండాలి, ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ విధేయత కలిగి ఉండాలి, ఏ విధంగా అనుసరించాలి అనేది కూడా నువ్వు దేవునితో చేసుకోవాల్సినటువంటి నిబంధన. దీన్ని బట్టి ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. అలాగనే నీవు దేవునికి మరి లోబడేటువంటి వాడిగా ఉన్నావు కాబట్టి 1000 తరముల వరకు నీకు కృప చూపిస్తాడు. నీకే కాదు, నీ తరమంతటికి కూడా ఆయన నమ్మదగినటువంటి దేవుడిగా నిన్ను ఆయన అన్ని విషయాల్లో కూడా ఆ విధంగా స్థిరుడిగా చేస్తాడు. నీకే కాకుండా నీ సంతానం కూడా. అలాగా చేయకపోతే నువ్వు ఆయన ద్వేషించినట్లు, ఆయనకు అవిధేయుడిగా ఉన్నట్లు, ఆయన నువ్వు లెక్క చేయనట్లు. ఇందును బట్టి మరి ప్రభు బహిరంగంగా నిన్ను నశింప చేయటానికి కానీ ఆయన దండన విధించువాడుగాను నిన్ను దండించువాడుగాను నీవు స్థిరుడిగా లేకుండా పుట్టు వలె ఉండేటట్లుగా కాగలవు. నీ భక్తిహీనతను బట్టి ఎవరు కూడా స్థిరపరచబడలేరు అని వాక్యం చెప్తుంది. కనుక భక్తి ఉన్నటువంటి వాడి జీవితము ఈ విధంగా ఉంటుంది. భక్తి లేని వాడి జీవితము అవిధేయత, భక్తి గల వాడి జీవితం విధేయత బట్టి వాడి కుటుంబం స్థిరపడము అనేది అది ఎంతవరకు అంటే 1000 తరాల వరకు ప్రభు కృప చూపిస్తూ జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు జీవించే జీవితాన్ని బట్టి తర్వాత నీ గర్భఫలానికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవు సరిలేనప్పుడు నీ బిడ్డలు కూడా సరిగా ఉండరు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు లోబడినప్పుడు నీ బిడ్డ లోబడతారు. నువ్వు అనుసరించకపోతే నీ బిడ్డ ఎలాగ అనుసరిస్తారు? నువ్వు లోబడకపోతే నీ బిడ్డలు లోబడతారు అనేది ఆలోచన చేసి ప్రభుత్వ ఒక తీర్మానము, ఒక నిబంధన చేసుకోవాలి. రెండో మాటకు వచ్చినప్పుడు యోబు గ్రంథము 11వ అధ్యాయం 14-15 వచనాలలో పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించెదవు, నిబ్బరుడవై నీవు స్థిరపడి ఎందువు. పాపము అనేది మరి అది ఏ విధంగా వస్తుందో, ఏ విధంగా వచ్చి అది చోటు చేసుకుంటుందో, ఏ విధంగా వచ్చి ఏలుబడి చేస్తుందో, అది ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో అనేది మనకు అర్థం కాదు. అందుకని మొదటనే చెప్పబడినటువంటి మాటగా ఇటు అటు అనేదిగా ఉన్నటువంటి చూపుగా నీకు చూటిగా చూడవలసినటువంటి వాడవు. ఒక మాటను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాల్సిన నీవు అటు ఇటు ఉండకుండా చూసుకోవాలి. లేదంటే దాన్ని బట్టి ఆ పాపము అనేది మనిషిని ఆవరిస్తుంది. కనుక ఆ పాపము నీ చేతిలోకి రావడం అంటే నీలో ఉండి నీతో అది ఏలుబడి చేస్తూ నీ దగ్గర పాపము చేయించే విధముగా అది ప్రయత్నం చేస్తుంది. అలాంటప్పుడు నీవు దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, అవి నీకు దేవుని సన్నిధిని బట్టి ఆ పాపం ఏంటో నీకు బయలుపరచబడుతుంది. అందును బట్టి దానిని నువ్వు వెంటనే పసిగట్టగలవు ఒక ఆత్మీయుడిగా. దాని వెంటనే నువ్వేం చేయాలి అంటే విడిచిపెట్టాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి.
అది నీలో కాకుండా నీ గుడారంలో కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అందును బట్టి నీవు దానిని వెంటనే నీలోనూ నీతో పాటు నీ ఇంట్లో సభ్యులకు అది ఆవరించక ముందే దాన్ని వెంటనే నువ్వు దాన్ని తొలగించుకోవటానికి, కొట్టివేసుకోవటానికి, తీసివేసుకోవటానికి ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో, ఆ మనసు కలిగి ఉంటావో, నిశ్చయంగా దేవుడు మరి నిన్ను గురించి చెప్పేటువంటి మాట, నిర్దోషివై నీవు సంతోషించదవు. నీ సంతోషాన్ని దొంగలించేటువంటిది చూసారా దుర్మార్గత అనేది. ఆ దుర్మార్గత రావటానికి దేని ద్వారా అంటే పాపం ద్వారా అనేది గ్రహించి నువ్వు జాగ్రత్త పడినప్పుడు నీవు నిర్దోషివై నిశ్చయముగా ఎప్పుడు కూడా నువ్వు నిర్దోషిగా సంతోషించదవు, నిర్భయుడువై నీవు స్థిరపడి ఉందవు. ఇప్పుడు ఎవరు కూడా కదిలించలేనటువంటి పరిస్థితి. ఎలాంటి వచ్చి నేను ఏ విధంగా ఊపాలన్నా కూడా వాటికి సాధ్యపడదు. ఎందుకంటే నీవు తీసుకున్నటువంటి తీర్మానము, నువ్వు అనుసరించేటువంటి ఆయన ఆజ్ఞలు నీలో పరిశీలించుకొని ప్రతిరోజు కూడా పాపము అంటే, ఆ దుర్మార్గత అంటే అది ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడుంది, ఎక్కడుండి దాని కార్యక్రమాలని జరిగిస్తుంది అని పసికడుతున్నావు. కాబట్టి నీవు నిశ్చయంగా మరి ఆ విషయాల్లో నీకు ఎలాంటి దుఃఖాలు, బాధలు కలగకుండా దేవుని యొక్క సహాయం నీకు అందించబడుతుంది. మూడవదిగా కీర్తన 33వ కీర్తన 8-9 చరణములలో ఉన్నటువంటి మాట ప్రకారంగా, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపోలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆయన చెప్తేనే, ఆయన సెలవైతేనే కార్యాలు జరగటం కానీ, మరి ఆయన ఆజ్ఞాపిస్తేనే అవన్నీ కూడా స్థిరపరచబడడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా ఆయన యొక్క హస్తగతములు ఆయన చేయబడినటువంటివి. అలాంటప్పుడు ఆ దేవునికి భయపడకుండా నువ్వు లోకంలో ఉన్నటువంటి ఆచారాలకు, మనుషులకు కాదు నువ్వు భయపడాల్సినటువంటిది. సమస్తం చేసి పరిపాలించేటువంటి పరిపాలకుడు, మహాదేవుడు, ఘనత వహించినటువంటి ప్రభు, ఆయనకు భయపడాలి. ఆయనకు భయపడి ఆయనకు వెరవాలి. అప్పుడు నీ జీవితంలో జరగవలసినటువంటి సెలవిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు నువ్వు స్థిరపడినటువంటి వాడుగా ఉంటావు. అందుకనే భక్తుడు ఒక మాట అంటాడు, కీర్తన 40వ కీర్తన 1-2 చరణాలలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జికటగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కనుక ఈ కార్యం జరగటానికి అతనిలో సహనము, అతను కనిపెట్టడము అనేది మరి అతనిలో కనిపిస్తుంది. చాలా వరకు వెంటనే జరిగిపోవాలా అనేటువంటి ఆతృతతో, ఆ విధమైనటువంటి ఆ యొక్క తొందరపాటుతో ప్రభు కాడికి వచ్చి వాళ్ళు ప్రభుని శోధించేటువంటి వారుగా ఉంటారు కొంతమంది. పైన చెప్పబడిన మాటల్లో ఆ మార్పులు ఏమి కూడా వాళ్ళలో ఉండవు. మరి అలా ఉండకూడదని వాక్యం చెప్తుంది. భక్తుడు తన అనుభవం చెప్తున్నాడు, నేను జిగటగల ఊబిలో నుండి ఆయన పైకి ఎత్తి నా పాదములను బండ మీద స్థిరపరిచాను. కనుక ఆయన నన్ను అలాగ చేయాలంటే నా తొందరపాటు ఊబిలోకి లాగినట్లు, నా యొక్క అనుకున్నటువంటి నా మనస్తత్వం అనేది ఒక జిగటగలటువంటి దొంగ ఊబి, నా తొందరపాటు అందులోకి తీసుకువెళ్ళిపోతుంది. కనుక ఊబిలోకి వెళ్ళిన వాడు పైకి రావడం కష్టం. అయితే నీవు ఎప్పుడు కూడా అలాగ చేయకుండా సహనముతో ప్రభు వైపు చూస్తూ కనిపెడితే నీ జీవితంలో ప్రభు ఆయన లేవనెత్తి ఆయన బండ
క్రీస్తు అనే బండ మీద నిన్ను స్థిరపరిచి ఆయన బలపరిచి ఆయన నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ క్రమంలో మరి మనం బైబిల్లో ముందుకు వెళ్ళినప్పుడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్ములను స్థిరపరచును. ఈ స్థిరపరచును అనేటువంటి యేసుక్రీస్తే ఆయన చెయ్యాలి, ఆయన చేస్తాడు. అయితే నీ జీవితంలో చెప్పబడినటువంటి మాటల ప్రకారంగా నీలో ఆ భక్తి, నీలో ఆ సహనము, నీలో ఆ కనిపెట్టడము, నీలో ఆ విధేయత, నీలో ఆ విశ్వాసము ఉన్నప్పుడే నీవు దేవుని చేత, దేవుని వలన స్థిరపరచబడటము అనేది జరుగుతుంది. అలాగనే మరి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఎప్పుడు కూడా మీరు ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తులై ఉండాలి. మీ యొక్క చేసేటువంటి ప్రభులో ఉండి జీవించేటువంటి ప్రతి జీవితం కూడా అది ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. కనుక ఆ విషయంలో ఒకవేళ చూపుడు మాటలు, ఒకవేళ ఆకర్షణీయమైనటువంటి కొన్ని కార్యాలు చూసి మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. నీకు ఏ సంఘము దేవుడిచ్చాడో, ఏ కాపరి నీకు ఇచ్చాడో, ఏ సహవాసం నీకు ఇచ్చాడో, దేని చేత నువ్వు రక్షించబడ్డావో, బలపరచబడ్డావో అదే క్రమంలో కనిపెట్టుతూ సహనముతో ఆ యొక్క ఆజ్ఞలను, ఆ యొక్క భక్తి జీవితాన్ని, ఆ అనుసరణ అనేది నీలో ఎప్పుడు కూడా తొలగిపోకుండా చూసుకోవాలి. అలాగ పక్కకు వెళ్ళినప్పుడు ఈ దినాల్లో మరి అనేక సంఘాలు తిరుగుతూ ఉన్నారు. అనేకమైనటువంటి మరి బోధలకు వాళ్లకు ఒంటికి పట్టే బోధ కావాలి అన్నట్టుగా వాళ్ళు ఏం చేసినా కూడా మరి ఆ బోధ వాళ్ళని ఏం చేయాలంటే మరి ఖండించకూడదు, వారిని సరిదిద్దకూడదు. దానికి వాళ్ళకి కోఆపరేట్ చేసినట్లుగా, చూడనట్లుగా, వారిని మంచిగా సన్మానించేటట్లుగా ఏ జీవితం జీవించినా వారు అది చలామణి కావాలి. అలా చలామణేటువంటి వాక్యము, అలాంటి బోధ, అలాంటి పాస్టర్లు, అలాంటి సహవాసము, అలాంటి సంఘాలని మరి కొరకు పరుగులు తీస్తూ ఉన్నారు. అలాంటి వారు దొంగ ఊబిలోకి వెళ్ళిపోతారు. ఈరోజు అలా కాకుండా ఏది చేసినా ప్రభువును బట్టి చేస్తున్నావు కాబట్టి అది ఎప్పుడు కూడా మరి వ్యర్థం కాదని, ఎప్పుడు కూడా ప్రభు మనకిచ్చినటువంటి బోధ ఉపదేశంలో మనము స్థిరులుగా ఉండాలి. కానీ ఎలా పడితే అలా పరుగులు తీస్తే చివరికి ఏమీ లేకుండా, దేంట్లో కూడా స్థిరపడకుండా, నీ ఆత్మకి నీకు ఇచ్చినటువంటి సంఘ కాపరి, ఆ యొక్క సహవాసములో నువ్వు ఉన్నప్పుడు నీ ఆత్మకు ఉత్తరవాది ఆ సేవకుడే ఉంటాడు. ఆ సేవకుని గాయపరిచి ఆ సేవకుని కాకుండా నీకు అనుకూలంగా లేడని మరి ఇతరుల మరి సంఘాలు, కాపర్లను నీకు అనుకూలమైనటువంటి వారు నీ చెక్కు చేతుల్లో, నీ మాట చొప్పున అన్నట్లుగా ఉన్నప్పుడు నువ్వు స్థిరపరచబడలేవు. దేవుడు నీ విషయంలో కార్యం జరిగించుడు. కనుక ఇప్పుడు దుష్టుడు నిన్ను ఏలేటువంటి వాడుగా ఉంటాడు. కనుక దేంట్లో కూడా నీకు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. దేంట్లో కూడా నువ్వు నిలిచి ఉండలేవు. ఎప్పుడు పొట్టు ఏ విధంగా కొట్టుకుని పోతుందో అలాగుంటుంది. ఈరోజు నీకు దేవుడు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ బట్టి సహవాస సంఘాన్ని, ఉపదేశాన్ని ఇచ్చాడు. ఆ ఇదులను సిద్ధపడి ప్రభు దగ్గరికి పోవాల్సిందే. కానీ ఆ విధంగా నీ ఆత్మకు ఉత్తరవాదిగా సంఘం కాపరి ఉండి దేవునికి లెక్క చెప్పాలి. కానీ నీకై నువ్వు పరుగులు తీస్తే చివరికి దేంట్లో కూడా కాకుండా మరి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కలుగుతుందని వాక్యం చెబుతుంది. అలాగనే మరి 2వ తెస్సలోనిక పత్రిక 3:3లో 3వ అధ్యాయము 3వ వచనములో అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్ములను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అని రాయబడు.
కనుక పైన చెప్పబడినటువంటి మాటల ప్రకారంగా అనుసరించేటువంటి వారంగా ఉంటూ అన్ని విషయములో సహనముతో ఓర్పుతో విధేయులై నమ్మికను బట్టి ప్రభుకు అప్పగించుకున్నప్పుడు ఆయనే ఈ యొక్క దుష్టత్వము నుండి కాపాడటానికి, ఆయన నమ్మదగిన దేవుడిగా నిన్నన్నిట్లో స్థిరపరచటానికి, నువ్వు దైవికంగా ఆత్మీయంగా ఎప్పుడైతే స్థిరపరచబడతావో ఇంకా నువ్వు ఫిజికల్గా నీ లైఫ్లో జీవించడానికి ఎలాంటివి ఇవ్వాలి, ఎలాగా వాటిని బట్టి నువ్వు నీ లైఫ్ను ముందుకు కొనసాగించాలి అనేది స్థిరపరిచేటువంటి దేవుని వలనే జరగాలి. కానీ నీ వలన అది మరి ఇతరుల వలన భూమి మీద ఉన్నటువంటి దేని వలన కూడా జరగదనే విషయాన్ని ఖచ్చితంగా దాన్ని విషయంలో ఆలోచించేసి ప్రభుతో ఒక నిబంధన చేసుకొని స్థిరపడటానికి మరి సిద్ధపడాలి. దేవుని వలన స్థిరపరచబడినటువంటి వారు బైబిల్లో నోవాహు ఆదికాండము 6వ అధ్యాయం 18వ వచనం, మరి 9వ అధ్యాయం చదివినప్పుడు అబ్రహాము ఆదికాండం 17 అధ్యాయం చదివినప్పుడు అహరోను సంఖ్యాకాండం 18వ అధ్యాయం 19వ వచనంలో సొలొమోను, మరి సమూయేలు 1 సమూయేలు 1:23, 3:20, అలాగా దావీదు, అలాగనే సొలొమోను, అలాగనే మరి నెబుకద్నెజరు, అలాగనే మరి బైబిల్లో ఉన్నటువంటి యెహోషాపాతు, వీళ్ళంతా కూడా ఇంకా భక్తులు ఉన్నారు. వీళ్ళంతా కూడా మరి దేవుని వలన స్థిరపరచబడినటువంటి వారుగా చెప్పబడినటువంటి వాక్యాలు మనం చెప్పినట్లుగా అన్ని విధాలుగా మరి దేవుడు ఏ విధంగా అయితే చెప్తున్నాడో ఆజ్ఞాపిస్తున్నాడో అన్నిటికీ వీళ్ళు విధేయులై ఆ విధంగా ప్రభుని బట్టి స్థిరపరచబడినటువంటి వారు, స్థిరులు ప్రభులో. మనము కూడా అలాగా ఉండి మరి ప్రభు వలన స్థిరపరచబడి ప్రభు వల్లనే మనం హెచ్చించబడాలి, ప్రభు వల్లనే మనం గొప్పవారు కావాలి. మనం ఎప్పుడు కూడా ఇతరుల వల్ల కానీ లోకుల వల్ల కానీ ఎప్పుడు కూడా మనం స్థిరపరచబడలేం. ఇంకా మనం పాడు చేసేటువంటి వారుగా ఉంటారు. మనల్ని పడగొట్టి వాళ్ళు పైకి రావాలి అనుకున్నటువంటి వారే కానీ మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి మనలను మరణం నుంచి జీవనకు దాటించి నిత్య జీవం ఇచ్చినటువంటి దేవునకు మనము మన యొక్క జీవితాలు, మన కుటుంబాలను ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు చేత స్థిరపరచబడి ఆస్వాదించబడదాం. దేవుడు ఇటు సహాయము మీకు అందించునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈరోజు మాకు ఇచ్చినటువంటి కృపావాక్యములు అనేక పర్యాయాలు మేము అటు ఇటు తిరుగుతూ మేము చూటిగా కాకుండా నాయన వెనకున్న వాటిని చూస్తున్నాం, లోకాన్ని చూస్తున్నాం. దీన్ని బట్టి మా మార్గం తెచ్చిపెట్టుకొని మా మార్గాల సరాలం లేకుండా చేసుకొని స్థిరులుగా లేకుండా ఉండడం, పడిపోవటానికి కారణమేంటో ఈరోజు మీ మాటల ద్వారా తెలియచేశారు. ఈ మాటలు ప్రతి బిడ్డ ఆయన విని సరి చేసుకొని తిరిగి స్థిరపరచబడి నీ వలన అందరూ కూడా నాయన ప్రభా బిడ్డలు బాగుపడటానికి బిడ్డలన్ని విషయాల్లో కూడా వృద్ధి చెందిన కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృప, సమాధానం మీకు మీ కుటుంబాలకు కలిగిన యావత్తు కూడా సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.